స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై సీరియస్ గా ఉంటామంటోంది ఆర్టీఏ. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదంటున్నారు అధికారులు. ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వస్తే షెడ్డుకి పంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. పిల్లల సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటోంది సర్కార్. రూల్స్ ఫాలో కాకపోతే బస్సుల బెండు తీస్తామంటోంది. స్పీడ్ కి బ్రేకర్ లేసి లాక్ చేసి లోపలేస్తామంటున్నారు అధికారులు. 2 రోజుల్లో స్కూల్ స్టార్ట్. కొన్ని స్కూల్స్ ఆల్రెడీ పాఠాలు మొదలెట్టేశాయి. రోడ్లపై బస్సులు కూడా కనిపిస్తున్నాయి. ఇకనైనా కేర్ తీసుకోవాలంటున్నారు అధికారులు. ప్రైవేట్ స్కూల్ బస్సులపై సీరియస్ గా ఫోకస్ చేసిన ఆర్టీఏ ఏదో జరిగిన తర్వాత హడావిడి చేయటం కంటే ముందే అలర్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇస్తున్నారు. జూన్ 30లోగా అన్ని బస్సులకి ఫిట్మెంట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలంటున్నారు. లేదంటే యాక్షన్ తప్పదంటున్నారు. సిటీలో మొత్తం 8000 వరకు బస్సులున్నాయి. ఇవి ఫిట్ గా ఉన్నట్టు మేలోనే ఫైనల్ చేయాలి అధికారులు. లేదంటే రోడ్లపై తిరిగేందుకు పర్మిషన్ లేదు. కానీ ఆ విషయాన్ని మాత్రం స్కూల్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. నోటీసులు ఇచ్చినా మారని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు అధికారులు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కానీ తనిఖీల విషయంలో కానీ రవాణా శాఖ ముందంజలోనే ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఈ యొక్క యాక్సిడెంట్లను రేట్లను తగ్గించాలి. డ్రైవర్ల విషయంలో కూడా యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు ముఖ్యంగా ఏదో డ్రైవర్ చేసేసాడు, లేకపోతే రవాణా శాఖ లేకపోతే డ్రైవర్ బాధ్యుడు, స్కూల్ యాజమాన్యాలకు ఏం బాధ్యత లేదా అనే ఒక యాంగిల్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక కమిషనర్ గారు ఒక కొత్త సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం స్కూల్ యాజమాన్యం కూడా డ్రైవర్ యొక్క పరిస్థితులు, అతని యొక్క స్థితిగతులు గమనించి, అట్లాగే స్కూల్లో ప్రతి స్కూల్ బస్సులో పిల్లల్ని ఎక్కించడానికి, దించడానికి, డైరెక్షన్ చెప్పడానికి ఒక అటెండెంట్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో స్కూల్ డీటెయిల్స్, బస్ డ్రైవర్, క్లీనర్ కి సంబంధించిన అన్ని వివరాలు ఉండాలంటున్నారు అధికారులు. అన్ని ఆన్లైన్ లో పెట్టాలని ఆర్డర్ చేస్తున్నారు. డ్రైవర్ కి 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. డ్రైవర్ ఉంటే అతని వివరాలేంటి, అతని ఏజ్ ఏంటి, డ్రైవర్ యొక్క ఏజ్ 50 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అలాగే అతని కంటి చూపు సరిగ్గా ఉండాలి. అతనికి రక్తపోటు తర్వాత ఇలాంటివన్నీ మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి మేజర్ జబ్బులే ఉండకూడదు. అట్లాగే అతని లైసెన్స్ కూడా మరి వ్యాలిడ్లో ఉండాలి. హెవీ ప్యాసింజర్ వెహికల్ స్కూల్ పిల్లలను తీసుకెళ్లే దానికి అనువుగా ఉండాలి. ఇవన్నీ రవాణా శాఖ పెట్టిన నిబంధనలు ఈ స్కూల్ బస్సుల రూల్స్ విషయంలో. ఫైర్ సేఫ్టీ, అద్దాలకి గ్రిల్స్, స్కూల్ బస్ కలర్ పసుపు కలర్ తో పాటు మెట్లు కూడా కిందికి ఉండాలంటున్నారు అధికారులు. తాము చెప్పిన రూల్స్ లో ఏ ఒక్కటి ఫాలో కాకపోయినా బస్ కి రెడ్ సిగ్నల్ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.